హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ మరి యాత్ర 2 మూవీ రిలీజ్ అయింది. మరి యాత్ర పరిస్థితి ఏంటి? కొంతమంది చెప్పడం కూడా చూస్తున్నాం, సజ్జల గారు కానివ్వండి, అంటే చాలా ఎమోషనల్గా ఉంది సినిమా, ఏడిపించేస్తాను కూడా అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ సినిమా పైన? ఇప్పుడు నా మాట అండి, రాజశేఖర రెడ్డి గారి పాలన కానీ, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కానీ ఎవరూ ఏలైతే చూపించరు, జగన్మోహన్ రెడ్డిని తప్ప కదా. మేము ఎప్పుడు యాత్ర 2 కాదు, యాత్ర 2 కానీ నిజ జీవితంలో కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఎవరూ కూడా వ్యక్తిగతంగా కూడా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులే, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే వైఎస్ షర్మిలా గారిని అవ్వచ్చు, వైఎస్ సునీతమ్మని అవ్వచ్చు, వివేకానంద రెడ్డి గారిని అవ్వచ్చు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి మాట్లాడారే తప్ప ఎవ్వరూ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు శిశురైన వారసుడు ఆయన అనుకోవడం ఆయన తప్పు. షర్మిలమ్మ కూడా వారసురాలే. కనుక మన పేటెంట్ హక్కు రాజశేఖర రెడ్డి గారిది. భారతదేశంలో రాజశేఖర రెడ్డి గారి ప్రతి అభిమాని వారసుడే. కాంగ్రెస్ పార్టీ హక్కు రాజశేఖర రెడ్డి గారి ఫోటో, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ, పిసిసి అధ్యక్షుడు 2 సార్లు చేసింది కాంగ్రెస్ పార్టీ, 7 సార్లు ఎంపీ చేసింది, ఎమ్మెల్యేలు చేసింది, ఎంపీ చేసింది కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీకి హక్కు ఉంది. కనుక మనం యాత్ర 2 తీసారా, ఎమోషనల్ చూపించారా, దానికోసం నేను డిస్కస్ చేయట్లేదు. చాలామంది ఏదో అపోహపడుతున్నారు. నేను యాత్ర 2లో 2 విషయాలు మాట్లాడాను. ఒక వ్యక్తిని కించపరచడానికి, అపోజిషన్ పార్టీని తిట్టడం కోసం ఈ సెన్సార్ ఆఫీసు అందుకు పనిచేస్తుంది. సినిమాని చూడకుండా కూడా సర్టిఫికెట్ ఇస్తుంది. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్లైన్స్, అమెండ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. 1973 సినిమాటోగ్రఫీ యాక్ట్ కానీ, సెన్సార్ గైడ్లైన్స్ కానీ అవి వర్తించవా అని అడిగాను. వర్తిస్తాయా వర్తించవా అని సెన్సార్ ఆఫీసర్ చెప్పాలి, వర్తించే చైర్మన్ గారు చెప్పాలి, సిఇఓ గారు చెప్పాలి. ఈజ్ అ రైట్. నేను అడిగే రైట్ ఈరోజు నాట్ ఓన్లీ యాత్ర, నేను సుప్రీంకోర్టు దాకైనా పడతా. సెన్సార్ ఆఫీసర్ గారు ఆమె ఎవరో నాకు పరిచయం లేదు. ఈజ్ అ పోస్ట్, ఈజ్ అ రీజనల్ ఆఫీసర్ పోస్ట్ ఈజ్ వాల్యుబుల్. ఆమె ఎవరో నాకు అనవసరం. ఆమె వైసీపీ కార్యకర్త, లేకపోతే ఇంకొకలా, లేకపోతే మరి ఎవరన్నా నాకు అనవసరం. అది ఆ పోస్ట్లో కూర్చున్నప్పుడు మీరు 70 సినిమాలు ఉన్నాయి. 70 సినిమాలకి పెద్ద సినిమాకు ఒక రేటు, చిన్న సినిమాకు ఒక రేటు, ఎమర్జెన్సీకి ఒక రేటు, నాన్ ఎమర్జెన్సీకి ఒక రేటు, లేకపోతే 68 రోజుల నుంచి ముందుగా తీసుకొస్తే ఒక రేటు, ఏవైనా ఫిక్స్ చేశారా? ఆ 70 సినిమాలని మీరు చూడకుండా ఎమర్జెన్సీగా ఈ సినిమానే చూడటానికి కారణం ఏంటి? సెన్సార్ సర్టిఫికేట్ ఇంత కంప్లైంట్లు ఉన్నా కూడా, ఆల్రెడీ ఒక సినిమా కోర్టులో ఉంటుండగా కూడా ఎందుకు మీరు సెన్సార్ సర్టిఫికేట్ అంత అర్జెన్సీగా ఇవ్వాల్సి వచ్చింది, చూడవలసి వచ్చింది అనేదానికి నేను అడిగాను. అంతే తప్ప నేను సినిమాని గైడ్లైన్స్ ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చూడమనే చెప్పాను తప్ప ఈజ్ అ పొలిటికల్ మూవీ. మొత్తం టోటల్గా స్క్రిప్ట్ చదివి దానికి ఎక్స్పర్ట్స్ని పెట్టి, ఆ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎదుటి వాళ్ళని మనం కించపరచకుండా, మాట్లాడకుండా వాళ్ళని చూసి చేయమని ఒక చైర్పర్సన్గా చేసిన వారు జాతీయ పార్టీ నాయకులు ఉన్నారు, ఒక ప్రాంతీయ పార్టీ నాయకులు ఉన్నారు, 14-20 సంవత్సరాలు సీఎంలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని కించపరచకుండా అలా చూసి సెన్సార్ గైడ్లైన్స్ ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సినిమా చూసి ఇమ్మని చెప్పాం. అది తప్పని అనుకుంటే అలా. కానీ వాళ్ళు నాకు ఏదో మొత్తం ఒక 42 కేవెట్లు పంపించారు. ఈజ్ 42 కేవెట్స్. అంటే ఒక తప్పులేదు దాంట్లో. వాళ్ళు ఏదో రాఘవరెడ్డి ప్రొడ్యూసర్ అనుకుంటా, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అయితే ఆయన రెడ్డి, ఓకే, అభిమానితో సినిమా తీసుండొచ్చు, తప్పులేదు. ఆయన వచ్చి మొత్తం 42 పంపించి సెన్సార్ సర్టిఫికెట్ నిన్న సాయంకాలం దాకా బయట గోప్యంగా ఉంచి సెన్సార్ సర్టిఫికెట్ కూడా తెలియకుండా వాళ్ళు సర్టిఫికెట్ కేవెట్లు వేశారు. ఏదైనా సినిమా ఆపుతామేమో. ఎస్, ఆపటానిక ఇంకొకట, ఇవన్నీ కూడా మా రైట్ మాకు ఉంటుంది. మేము సినిమా ఆపమని అడగట్లే. సెన్సార్ ఆఫీస్ గైడ్లైన్స్ని ఎందుకు పాటించలేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పాటించలేదు? మీరు థియేటర్గా అవ్వచ్చు, రేపు టెక్నికల్గా ఇంకొక ఉన్నాయి కదా అవన్నీ, అవి కూడా మేము చూడటానికి మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళైనా సరే మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ ఉన్నాయా, పాటిస్తున్నారా, పాటించట్లేదా?
అదే మేము అడుగుతున్నాం. ఆ గైడ్లైన్స్ని సుప్రీంకోర్టు దాకా అయినా సరే ఒక పాటించకపోతే ఒకవేళ 70 రోజుల్లో సినిమా అయితే ఒక రేటు, లేకపోతే ఎమర్జెన్సీ రేట్ అయితే ఒక రేటు, అందరికీ ఆ రేట్లు ఏమైనా పెడతారా? మళ్ళీ లేకపోతే ఎమర్జెన్సీ డబ్బు ఉన్న వాళ్ళకి ఒక రేటు, ఇంప్లూయెన్స్ ఉన్న వాళ్ళకి ఒక రేటు, లేని వాళ్ళకి ఒక రేటు అని ఏమైనా పెడతారా? లేకపోతే లేని వాళ్ళకి సినిమా చేయమని పెడతారా? చిన్న సినిమాని చూడమని పెడతారా? అది సెన్సార్ వారు చెప్పాలి. మేము ఆల్రెడీ రైట్ టు ఇంప్రెషన్ యాక్ట్ కింద ఎప్పుడు సినిమా అప్లికేషన్ పెట్టారు, ఎప్పుడు సెన్సార్ చేశారు అని కూడా పెట్టాం. అలాగే 70 సినిమాలో ఎన్ని సినిమాలు పెండింగ్లు ఉన్నాయి, మీరు ఈ సినిమా ఎందుకు చూశారు, ఆ పెండింగ్ ఉన్న సినిమాలు ఎందుకు చూడలేదు, అసలు దాని ప్రాబ్లం ఏంటి అని కూడా అది కూడా మేము పెట్టడం జరిగింది. ఇవన్నీ వచ్చిన తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవుతాం. మేము సుప్రీంకోర్టు దాకా ఒక శాశ్వత మార్గానికి మేము నామకరణం చేస్తున్నామే తప్ప ఒక యాత్ర 2నో లేకపోతే ఇంకో సినిమా కోసం కాదు. ఒక గైడ్లైన్స్ కావాలి. చిన్న సినిమా నిర్మాత బతకాలి, సినిమా బతకాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాదు. యాజ్ అ రూల్స్ అంటే ఎవరికైతే అందరికీ కడుతున్నామో డబ్బులు, అందరికీ ఒకటే డబ్బు కడుతున్నాం కాబట్టి ఒక రకంగానే చూడాలి అనేది మన ఉద్దేశం. ఇక్కడ కూడా మీరు విభజించు పాలించు చేస్తే అలా అగ్రవర్ణాలకు ఒకటి ఇంకో వర్ణానికి ఒకటి అన్నట్టు చూడకూడదు. ఇక్కడ ఎవరు లేరు, కులమత భేదాలు లేవు, సినిమా కులం కనుక సెన్సార్ ఆఫీస్ ఇస్ గైడ్లైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని పెట్టడం జరిగింది. మనం లీగల్ అండ్ ప్రొసీడ్ ఈజ్ ఆ సెన్సార్ బోర్డ్. అది సార్, అటు వ్యూహం సినిమా కూడా లైన్ క్లియర్ అయింది, రిలీజ్ అవబోతుంది. మరి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ వ్యూహం సినిమాకి ఇటు యాత్ర 2కి సెన్సార్ బోర్డు గైడ్లైన్స్ పాటించలేదు అని మీరు అనుకుంటున్నారు? ఒక మాట అండి, సెన్సార్ యాత్ర 2 డిఫరెంట్, వ్యూహం డిఫరెంట్. వ్యూహం అనేది సినిమా గైడ్లైన్స్ పాటించలేదని లోకేష్ గారు వేయడం జరిగింది, కోర్టుకి వెళ్ళడం జరిగింది, మళ్ళీ బెంచ్కి వెళ్ళడం జరిగింది. అవన్నీ క్లియర్ చేసుకుని హైకోర్టు ఆర్డర్ ప్రకారం మళ్ళీ సెన్సార్ చూడడం జరిగింది. సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చారు అంతే. దానికోసం మళ్ళీ అది వేరే డిఫరెంట్, ఇది వేరే డిఫరెన్స్. సెన్సార్ బోర్డు అప్పుడు కూడా తప్పు చేసింది, కానీ కోర్టు వారు దాన్ని సరిచేసి మళ్ళీ పెట్టారు కాబట్టి వ్యూహం 2 అనేది క్లియర్ అయినట్టే లెక్కది నాకు తెలిసి. వ్యూహం ఆపడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు అయితే చేయరు? ఆల్రెడీ 16 రిలీజ్ ఉంది కాబట్టి రిలీజ్ అవ్వబోతుంది అంటారా? నేను ఆపుతానని ఎప్పుడు చెప్పాను మీకు? అంటే లోకేష్ గారు కానివ్వండి, లోకేష్ గారిని అడగాలి, నన్ను నేను అడిగితే ఎలా చెప్పండి? ఇప్పుడే నేనే లోకేష్ గారు ఆత్మ కాదు కదా. నా ప్రకారం నేను అడిగిన గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు సెన్సార్ రీజనల్ ఆఫీసర్ని ఇక్కడ ఎవరైతే ఉన్నారో జీవిత గారిని చూడకూడదు, ఆమె పార్టీకి సంబంధించిన చూడలేదు, పార్టీ సెన్సార్ గైడ్లైన్స్ పాటించారు. రెండోది ఎలక్షన్ టైం ఉంది కాబట్టి అన్న రెండింటికే నేను వేసాను. ఆ రోజే సెన్సార్ ఆఫీస్ క్లియర్ చేసిన తర్వాత నాకు ఇంకెక్కడ రైట్ ఉంటుంది, నాకేం సంబంధం ఉంటుంది? పార్టీగా వాళ్ళ పార్టీ పెట్టుకుని ఉండొచ్చు, వాళ్ళకి ఉండొచ్చు, కానీ నేను వేసింది వాళ్ళు పెట్టారు. నేను దాని కేసు కూడా నాట్ ప్లస్ చేస్తాను కూడా అప్పుడే, కనుక తర్వాత మనకేం సంబంధం ఉండదు. సార్, ఇక యాత్ర 2 మూవీ షో అవుతున్న థియేటర్లో మనం చూసాం, ఒక వీడియో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అండ్ జగన్ గారి ఫ్యాన్స్ గొడవ పడుతున్న వీడియో చాలా దారుణంగా కొట్టుకోవడం చూస్తున్నాం. మరి ఏం చెప్తారు సార్ దీనికి? చెప్పడమే ఉంటుంది. థియేటరే దేవాలయం. థియేటర్లో కావాలనే వైసీపీ కార్యకర్తలు కొంతమంది వెళ్ళి నిన్న థియేటర్లని కొన్ని ఇరగొట్టారు, నేను చాలా బేబసం చేశారు. వాళ్ళ ఎవరి కాలు ఇప్పుడు ఏంటంటే పోటాపోటీ ఉంది కాబట్టి ఆ పోటాపోటీ అనేది సినిమా థియేటర్ మీద చూపించకూడదు, ఎలక్షన్లో చూపించుకోవాలి. కానీ ఇది కరెక్ట్ కాదు. వైసీపీ కార్యకర్తలేం కరెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలేం కరెక్ట్ కాదు. ఇదైతే నేను ఒప్పుకోను, అది పూర్తిగా ఖండిస్తాను. మీ థియేటర్లో మీ ప్రతాపం థియేటర్ మీద చూపించదు, ఓటింగ్లో చూపించండి. పవన్ కళ్యాణ్ కార్యకర్తలు దగ్గరుండి తీసుకెళ్ళి ఓటు వేయించి ఆ క్యాండిడేట్ని గెలిపించండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు జనాలు ఉంటే మీ దగ్గరుండి ఓటు వేయించి జనాలు గెలిపించండి. అంతే తప్ప థియేటర్ మీద జనాలు రాలేదు, థియేటర్ కాడికి వచ్చి గొడవలు చేయడం అయితే ఎవరికి కరెక్ట్ కాదు, శ్రేయస్కరం కూడా కాదు. సార్, ఇటు యాత్ర 2 వర్సెస్ మరి కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, మరి ఏది గెలిచిందంటారు? అండి ఒకటి నాకు ఇస్తుంది, కెమెరామెన్ గంగతో రాంబాబు 300 థియేటర్లు పడింది. యాత్ర 2 ఎన్ని థియేటర్లు పడిందో నేను చెప్పను, వాళ్ళు చెప్పమానండి. కెమెరామెన్ గంగతో రాంబాబుకి నేను ఎవరికి టికెట్లకు డబ్బులు ఇవ్వలేదు, నేను ఎవరికి టికెట్లు చూడమని చెప్పలేదు, జనసేన కార్యకర్తలు ఎవరు వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఎవరి కాలు ఇండివిజువల్గా సినిమా చూసిన సినిమా అది. యాత్ర 2 అనేది ప్రతి ఏరియాలో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నమాట, నేను కాదు మాట ఇది. ఎంతమంది వస్తే అంతమంది ఫ్రీగా సినిమా టికెట్లు ఇవ్వండి, డబ్బులు మా అకౌంట్లో రాయండి అని థియేటర్లోకి చెప్తున్నమాట. ఇది నేను ప్రూఫ్స్తో మాట్లాడుతున్నా.
అబద్ధంగా లేకపోతే వేగ్గా మాట్లాడట్లే. ఇది కూడా దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి వచ్చిన ఇంటర్సెక్షనే. పేరు కూడా చెప్పాను కదా నేనేమని. ఆ డిఆర్లోంచి ఉన్నది కాబట్టి నేను అవి కూడా చెప్పగలుగుతాను. కానీ ఏంటంటే ఆ సినిమా చూడమని చూపించడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం తప్పలేదు. ఫ్రీగా సినిమా చూడమంటున్నారు, అయినా జనాలు రావట్లేదు. అది నేను చెప్తున్నాను. దాని సారాంశం అది. అక్కడ డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఎవరు చూడమంటున్నారు అనేది దాని దృష్టిలో నేను వెళ్ళట్లా. జనాలు సినిమా చూస్తే మాకు ఓట్లు పడతాయని ఆశతో వాళ్ళు ఉన్నారు. ఈ 2.5 గంటలు మేము సినిమా చూసే బదులు ఆ 2 గంటలు మీ యూట్యూబ్లో మీ చరిత్ర చూసే సరిపోద్ది కదా, ఇది మేము ఓటు వేసేటప్పుడు ఎవరికేలో డిసైడ్ అవుతాం కదా అని జనాలు ఆలోచనతో ఉన్నారు. ఫ్రీగా ఇచ్చినా కూడా చూసే పరిస్థితుల్లో సినిమాలు లేరు. సినిమాలు చూసి ఓట్లు ప్రభావం చూపిస్తాయి అనేది అసంభవం. నాట్ ఓన్లీ ద పవన్ కళ్యాణ్ గారి సినిమా, నాట్ ఓన్లీ ద యాత్ర 2, ఎనీ మూవీ. సినిమాలు మనం ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తున్న సినిమాలే తప్ప ఈ సినిమా చూసి ఆ సినిమాలో ఆనందపడి ఆ ఓటు తీసుకెళ్ళి మనం వైసీపీకి వేద్దాం, ఆ ఓటు తీసుకెళ్ళి మన జనసేనకి వేద్దాం, ఆ ఓటు తీసుకెళ్ళి టీడీపీకి వేద్దాం అని అనుకోరు. రాజకీయం వేరు, సినిమా వేరు. అది మాత్రం మనం తెలుసుకోగలం. ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అన్నమాట. ఇది నేను కెమెరామెన్ గంగతో రాంబాబు అన్నీ ఫుల్ అయిపోయాయంటే ఆ ఫుల్ అయిన జనాలు అందరూ చోటేసారు. ఆశ అందరూ ఒక్కడ కలుస్తారు కాబట్టి ఆలోచన ఏంటంటే మా సీఎం అవ్వాలి, మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అనుకుంటారు. అందరూ ఒక్కడ కలుస్తారు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని అనుకుంటారు. అందరూ ఒక్కడ కలుస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలనుకుంటారు. తప్పే లేదు, ఎవరైనా ఆశాజీవులు, తప్పు ఎందుకు తప్పలేదు. నేను కూడా అవ్వాలనుకుంటా. కేఏ పాల్ గారు కూడా సీఎం అవ్వాలనుకుంటున్నారు, తప్పలేదు కదా. మరి కేఏ పాల్ గారు సీఎం అవ్వాలనుకుంటున్నారు, జేడీ లక్ష్మీనారాయణ గారు అవ్వాలనుకుంటున్నారు, షర్మిలక్క అవ్వాలనుకుంటుంది. జనాలు డిసైడ్ చేస్తారు సీఎం సీట్లో ఎవరిని కూర్చోబెట్టాలనేది కదా. కనుక సినిమా బాగుంటుందా బాగోదా, రాజశేఖర రెడ్డి గారి చరిత్ర ఎందుకు బాగోదండి?